స్కిట్ ని ముచ్చటగా మూడోసారి చేసి మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. వెంకటాపూర్ నువ్వు పోరా. వెంకటాపురం బస్ కండక్టర్ నువ్వే కదా? నేనే. కొడతావండి? కొట్టడం పెట్టరా, నిన్ను నరికి పోగలెట్టినా తప్పులేదు. నేనేం చేసా? మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. నీ మాటికి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చిల్లర లింకులు పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం 6 సంవత్సరాల నుంచి నా పిల్లని పంపించట్లేదురా. 3 రూపాయలు చిల్లర లేవంట. కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు, ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. వృద్ధరా, ఏమండి? నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టీసీ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడి పెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేసావు కదరా మూర్ఖుడా. బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటది, టికెట్ కి సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు. తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. ఎల్లవయ్యా, ఎవడు ఫ్రస్ట్రేషన్ వాడు చెప్తున్నాడు. నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడో అర్థం చేసుకోవట్లేదు. ఎవడెవడికి ఏవేవో గండాలు, నాకు చిల్లర గండం ఉన్నట్టుగా ఉంది. ఏదైనా ఒక్క ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి మేడం. మీ ఆవిడని లాగిపెట్టి ఒకటి ఇస్తే ఆ మత్తంతా దిగి వచ్చేస్తుంది. మీరెవరు కాదు, నా భార్యని ఆ దరిద్రుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండ్రా. గోపాల్ 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 రమణ పిల్లల్ని పంపించాలి. గోపాల్ రమణ పిల్లల్ని పంపించాలి. కాల్చరా కాల్చు. నా పిల్లం నీతో వెళ్ళిపోయినప్పుడే నేను చచ్చిపోయాను రా. ఈ రోజు కొత్తగా చచ్చేదే లేదు. నా పిల్లాన్ని పట్టుకెళ్లే బ్రిటిష్ వాడా, కాల్చరా కాల్చు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈ రోజు నా మృదురాన్ని తీసుకెళ్లే తీరుతా. దమ్ముంటే బయటికి రారా. గోపాల్ రమణ పిల్లల్ని పంపించాలి. 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 ఏంటి బ్రదర్, మన ఫ్యామిలీ గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, కానీ జనాలతో ఏంటి అంత? మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రాబ్లం అని చెప్పు బ్రదర్. మా ఆవిడ నా దగ్గర ఉందిగా. నా పిల్లని పంపుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఆవిడ లేకపోతే నువ్వు ఉండలేవు. ఉండలేను. నేను కూడా ఉండలేవు. నువ్వెందుకు ఉండలేవు? నువ్వెందుకు ఉండలేవు? మా ఆవిడ కాబట్టి. మా ఆవిడ లాంటిది కాబట్టి. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాదే కాలర్ పట్టుకుంటాను. నా పిల్లాన్ని నువ్వు పట్టుకెళ్ళినప్పుడు నేను కాలర్ పట్టుకొని రా. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక పని చేద్దాం. ఏంటది? నువ్వు నేను మృదుల ముగ్గురం కలిసి ఉందాం దా. ఏంటి? ముగ్గురు కలిసి ఉండడానికి ఇది కాపురం అనుకుంటున్నావా, క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావరా? అంటే ఇప్పుడు మాతో రావా? రాను. నా దగ్గర చిల్లర ఉన్నప్పుడు మృదులకి ఇచ్చి పంపిస్తా, అంతవరకు పంపించండి. చిల్లర ఎప్పుడు వస్తుందిరా? నాకేం తెలుసు. వస్తాను రా, వస్తాను. అదే బెటర్. ముగ్గురు కలిసే ఉందాం, వస్తాను. ఏంట్రా మీరు మాతో కలిసి ఉంటారా? వెళ్ళండి. మృదులా, మృదులా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. మా ఆవిడ చాలా రోజుల తర్వాత నన్ను చూస్తుంది కదా, నేను మా ఆవిడని దాక్కుని సర్ప్రైజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. మృదులా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. ఏమండి, ఏంటో సర్ప్రైజ్ అన్నారు, ఏంటండి అది? గోల్డ్ రింగ్. నేను సర్ప్రైజ్ కాదా? నేను నీకు సర్ప్రైజ్ అవుతాను, నువ్వు నాకు సర్ప్రైజ్ ఎలా అవుతావు? ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారా అడిగినట్లేదు, ఇంకా బతికే ఉన్నారా అని అడిగినట్టుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? పెళ్ళైన వారానికి ఆ దరిద్రుడు నిన్ను పట్టుకెళ్ళిపోతే ఇంకెలా మాట్లాడాలి నేను? ముందు ఆ ఫ్రస్ట్రేషన్ వదిలే బ్రదర్. నువ్వు నా పిల్లని వదలొచ్చుగా. నువ్వు నా పిల్లని వదలు, నాకు మాత్రం అన్ని వదిలేయమంటావు. దరిద్రుడు దరిద్రుడు. నాకు ఇవన్నీ తెలియవు. నేను మృదులతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మృదులరా, మృదుల ఇట్రా. కొద్దిగా అన్నం గిన్నె పెట్టు, ఏదో పొద్దున్న నాకు ఎప్పుడు తిన్నాడో లేదో. ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి, చుట్టాలు వచ్చారుగా. అప్పుడే మర్చిపోయాను. అక్కడ మార్కెట్ ఉంటుంది, కూరగాయలు తీసుకురా.
కూరగాయలు తీసుకురావాలి? నేను ఎందుకు కూరగాయలు తీసుకురాలి? మనం అందరం కలిసి ఉన్నప్పుడు మన పని చేసుకుంటే తప్పేంటి బ్రదర్? నాకు అవన్నీ తెలియదు. నేను ఇప్పుడు మృదులతో 2 నిమిషాలు మాట్లాడాలి. మృదుల, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు. ఎందుకు బ్రదర్ కంగారు నీకు? ఇది కూరగాయలు తీసుకున్న తర్వాత మాట్లాడు. దరిద్రుడు కూరగాయలు తీసుకురాకపోతే నా పిల్లతో మాట్లాడించటే లేడు. నేను మీ ఆయన కూరగాయలు పంపిస్తే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నా? అయ్యో, అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు మన పని మనం చేసుకుంటే తప్పేంటండి? నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడికి ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి వాడుకుంటుంది మొదలవాడు. దాని గురించి వదిలేండి. ఆ. మీరు నాకు సర్ప్రైజ్ అని చెప్పి డైమండ్ రింగ్ ఇచ్చారు కదా, ఏంటి విశేషం? ఒక గోపాల్ అనే ప్రయాణికుడికి ఒక మృదుల అనే ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సులో పరిచయమైన రోజు. ఓ షట్! ఈ రోజుతో మన కలిసి 6 సంవత్సరాలైందా? ప్రతి సంవత్సరం మీరే గుర్తు పెట్టుకో నాకు ఫస్ట్ మీటింగ్ కి సర్ప్రైజ్ ఇస్తున్నారండి. నేనే పిచ్చిదాన్ని మర్చిపోతున్నాను. ఏంటో నిజంగా సర్ప్రైజ్. ఇదిగో కూరగాయలు ఇదిగో. ఓకేనా ముదురా? నేను నీతో కొంచెంసేపు మాట్లాడాలి, అర్థం చేసుకో. ఓకేనా? ఏం బ్రదర్ అని పుచ్చులో తెచ్చావు? ఏడడం రాక నీకైతే రోడ్డు మీద వేరుకొని మంచి వేరుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావు కదా. మాకు ఏరడం రాదు. మాకు ఏరడం రాదు. మంచి ఏరుడు గాడివి నువ్వు. మరి నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. ఓకేనా? ఎందుకు 2 నిమిషాలు ఉండొచ్చుగా? బురదలో ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఇంత కూడా సెన్స్ లేదు బ్రదర్ నీకైతే. ఇదిగో బట్టలు లాండ్రీకి ఇచ్చేసిరా బ్రదర్. బొంగులాది బట్టలు నేను ఎందుకు ఇవ్వాలి బట్టలు? మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఇస్తే తప్పైంది. మన పని మనం చేసుకోవచ్చుగా. ఏమైంది? బొంగులాది అందరూ కలిసి ఉందామని చెప్పి మీ ఇద్దరు మాత్రం కలిసే ఉంటున్నారు. నన్ను మాత్రం పనులాగా రోజు బయటికి పంపిస్తూనే ఉన్నారు. నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల, ఒకసారి నేను నీతో మాట్లాడు. ఈ కకృతి బుద్ధి వల్లే బ్రదర్ నీకు ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు నువ్వు బయట బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నావా లేదా చెప్పు నువ్వు? వెళ్తాం. వెళ్ళే ముందు ఒకసారి న్యాయం అడుగుతున్నావు. న్యాయాలు అన్యాయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళు. పాపాత్ముడు ఎవరు పాపాత్ముడు ఎవడు పుణ్యాత్ముడు దేవుడికి అంతా తెలుసులే. దేవుడు అనేవాడు లేడు. ఓన్లీ నీలాంటి రాక్షసులే ఉన్నారు. దేవుడు అనేవాడు లేడు. నా ముద్దులను నాకు కాకుండా చేశాడు. మృదులా, నేను మీ ఆయన బట్టలు వాషింగ్ పంపించడానికి నీకేమైనా ఇబ్బంది అయిందా? మన పని మనం చేసుకోవడం తప్పేముందండి కదా. నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడికి ఉంటే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి వాడుకోతాం మృదులా. పదండి. ఏరీలిద్దరు నేను బట్టలకి లాండ్రీకి ఇచ్చొచ్చాను. ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు? బాబా బాబా, ఎందుకు అరుస్తుంటావు బ్రదర్ నువ్వు? పక్కోడి పిల్లని ఇంట్లో పెట్టుకోకపోతే అరకపోతే నవ్వుతారా? ఈ చెత్త ఆ డస్ట్బిన్ లో పడేసిరా. నా అన్నాలు తొప్పుతున్నావా? నేను ఎందుకు చెత్త పడేయాలరా? నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల, ఒక్క నిమిషం ఉండు బ్రదర్. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి బ్రదర్? ఒకసారి చెప్పు. బొంగుల మనీళ్ళు ఏంట్రా మనీళ్ళు? అయ్యో, ఆయన అన్నదాంట్లో తప్పేముందండి? ఏంటండి? ఆయన అన్నదాంట్లో తప్పేముంది అంటున్నాను. కరెక్టే రండి బాబు, నిజమే. ఆయన అన్ని దాంట్లో తప్పే ఉంది. ఆయన అన్ని దాంట్లో తప్పే లేదు. అసలు ఫస్ట్ లోనే నిన్ను కొట్టుంటే ఏమైందండి? ఇప్పుడు వస్తారేంటి? ముందు రారేంటి? చిల్లర కావాలండి మీకు? చిల్లర కావాలండి? అదా ఏంట్రా అది? వామిటింగ్. ఎందుకు చేసావా పని? బలహీన క్షణాల్లో ఎందుకు నీకంత బలం? ఈ ప్రెస్టేషన్ ఎందుకు బ్రదర్? నీకు ప్రెస్టేషన్, నాకు ప్రెస్టేషన్ ఎందుకు? ఇదిగో చేయబట్టు. 1 2 3. నీ 3 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను. మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపో. బొంగుల 3 రూపాయలు అడిగినప్పుడు ఏవో ఇచ్చావంటే ఏదో లింకులు పట్టిస్తావు. ఈ పరిస్థితిలో ఎవడైనా తీసుకెళ్తాడారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బ్రదర్? నువ్వు చెప్పు. అన్ని నువ్వు చేసి ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్ అని అంటే నేనేం చెప్తానురా నీకు? బాబు గారు, రోజా మేడం ఒక్కటే చేయగలను. మృదులా, నువ్వు పిలిస్తే రాదు. ఒక్క నిమిషం ఉండు. మృదులా. ఏమంటే పిలిచారా? అబ్బో మొగుడు పిలిస్తే మాత్రం రాదా? మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నావు, నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. నా మృదుల నాకు ఇక్కడ లేదు. ఎన్ని సీక్వెల్ చేసినా రాదు.
సడన్ గా ఈ వామిటింగ్ ఏంటి మృదులా? అంటే నేను నైట్ బిర్యానీ తిన్నాం కదా, కాస్త అజీర్తి చేసిందండి. నాకు ప్లస్ అయిందిలే ఏదో ఒకటి. మీ ఆయనకి నేను అలా పంపించాను కదా, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అయ్యో అలా మాట్లాడతారేంటండి? మీరు ఏది చేసినా నన్ను ఆయనను కలపడానికే కదండి చేస్తారు. ఆయన అర్థం చేసుకోడు ఏంటో. మీరు రండి. దీనికి ఇలా అర్థమైందా? ఆడికి అలా అర్థమైంది. దీనికి ఇంకో సీక్వెల్ పడేలా ఉంది. చంద్ర గారు ఇంకా ఎన్ని సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు చంద్ర గారు? ఎన్నైనా చేయొచ్చు. నాగబాబు సార్ ఫస్ట్ టైం చాలా బాగుంది, సెకండ్ టైం బాగుంది, మళ్ళీ థర్డ్ టైం చాలా బాగుంది. సక్సెస్ఫుల్ గా 3వ స్కిట్ చేసావు. వెరీ గుడ్ చంద్ర. రోజా గారు అమ్మో అమ్మో, ఒక అమ్మాయి మీద ఆశ ఉంటే ఎన్ని చేస్తారు కదా. బాగుంది, చాలా బాగుంది.